సో ఇవాళ టాస్క్లు చేస్తామని చెప్పాను కదా. ఎస్ సార్. ఓకే, సో మనకి ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ మీద అండ్ ఇఫ్ కండిషన్ మీద అండ్ ఫర్ లూప్ మీద క్లాస్ బైండింగ్ మీద స్టైల్ బైండింగ్ మీద వీటన్నిటి మీద ఒక టాస్క్ అయితే చేద్దాం మనం. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే కోర్సెస్ అనే కాంపోనెంట్ చూడండి. కోర్సెస్ అనే కాంపోనెంట్లో మనకు ఈ స్ట్రక్చర్ అనేది ప్రతిదీ రిపీట్ అవుతుంది మనకు. ఇలా ఎవ్రీ టైం మనం 100 టైమ్స్ కోర్సెస్ ఉంటే 100 టైమ్స్ రాయడం అంటే చాలా కష్టం మనకి. అందుకోసం దాన్ని ఏం చేస్తామంటే అరేస్ ఇన్ ఆబ్జెక్ట్స్ లే కన్వర్ట్ చేసుకుంటాం కోడ్ని. ఓకే, సో ఇక్కడ మనకి కోర్స్ అనే సపరేట్ కాంపోనెంట్ మనం తీసుకోలేదా? తీసుకున్నాం సార్. కోర్సెస్ రైట్. దీన్ని నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు మల్టిపుల్ పేజెస్లో రిపీట్ అవుతోంది అంటే ఎప్పుడైనా ఇక్కడ మల్టిపుల్ పేజెస్లో ఎప్పుడైనా సరే స్ట్రక్చర్ అనేది రిపీట్ అవుతోంది అంటే ఆ స్ట్రక్చర్ మొత్తాన్ని ఒక సపరేట్ కాంపోనెంట్గా క్రియేట్ చేసుకోవాలి. ఆ సపరేట్ కాంపోనెంట్ని మనం కాంపోనెంట్ సెలెక్టర్ని యూజ్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే ఎవ్రీ టైం మనము రిపీట్ చేయాలంటే కాదు. అందుకోసం ఎక్కడైతే రిపీట్ అవుతుందో ఆ రిపీట్ అయ్యే స్ట్రక్చర్కి సపరేట్ కాంపోనెంట్ని క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ ఎక్కడైతే మనకు అవసరం అక్కడ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మన హోమ్లో కోర్సెస్ అనే కాంపోనెంట్ మనం తీసుకున్నాం. అదేవిధంగా కోర్సెస్లో కూడా మనం ఏం చేస్తున్నాం, కోర్సెస్కి సంబంధించిన కంటెంట్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం మనం. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే కోర్సెస్ కాంపోనెంట్ని ఎయిదర్ కోర్సెస్లో కానీ లేదనుకుంటే ఎయిదర్ హోమ్ పేజ్లో కానీ ఎక్కడ వచ్చినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కోర్స్కి సంబంధించింది కాబట్టి దీన్ని నేను ఒక సపరేట్ కాంపోనెంట్గా తీసుకుంటున్నాను. దీంట్లో కోర్సెస్ని ఒక సపరేట్ కాంపోనెంట్గా క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనకి కోర్సెస్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే కోర్స్ అని ఒక సపరేట్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. సో కోర్సెస్లో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ తీసుకుంటే మనకు కోర్సెస్లో మనకి ఒక సెలెక్టర్ వస్తుంది. ఇక్కడ చూడండి కోర్సెస్ అనేది వస్తుంది. దీనిలో మనం కోర్స్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ ఇట్స్ ఏ కోర్స్. కోర్సెస్లో కోర్స్ అనే కాంపోనెంట్ వస్తుంది. నస్ ఈజ్ కోర్స్. ఈ కోర్స్లోకి మనం ఏదైతే కామన్ కోడ్ ఉందో ఆ కామన్ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తాం. కామన్ కోడ్ ఇదే కదా సెలెక్ట్. సో ఇదంతా కట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే యాప్ కోర్స్ ఇట్స్ ఏ కోర్స్ అనే సెలెక్టర్ని ఇక్కడ రాస్తాను. యాప్ కోర్స్ అనే సెలెక్టర్ ఇక్కడ రాస్తే మనం ఏం చేయాలి, దీని యొక్క సెలెక్టర్ని ఇక్కడ రాయాలి. ఇంపోర్ట్ చేసుకో కోర్స్ కాంపోనెంట్ ఆటోమేటిక్గా అయిపోయింది. ఇప్పుడు కాపీ చేసిన కోడ్ని నేను ఏం చేస్తున్నా అంటే కోర్సెస్లో నేను ఇస్తున్నాను. ఇలా కోర్స్లో నో అవుట్పుట్ కోర్సెస్. అదేవిధంగా ఇదే కోడ్ని మనం ఎక్కడ యూజ్ చేసాం, ఇక్కడ యూఐలో కూడా యూజ్ చేసాం. బట్ ఇక్కడ మనకి యూఐకి సంబంధించిన కోడ్ మాత్రం రాద్దాం, మళ్ళీ తర్వాత రాద్దాం. వాటికి సంబంధించిన ఇదంతా మనం ఎలా చేస్తున్నాం అనేసి ఇక్కడ రాద్దాం మళ్ళీ తర్వాత, అప్పుడు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకి రౌటర్ రియాక్ట్ కోర్సెస్ యాంగులర్ ఈ కోర్సెస్లో ఉన్న కాంపోనెంట్నే మనం వేరే చోట యూజ్ చేస్తున్నాం. ఇది క్లియరా? ఇవన్నీ మనకు యూఐలో మనకు మొత్తం అంతా డేటా ఇచ్చాం. ఇదంతా మనకు అవసరం లేదండి. ఇవన్నీ మనకు యూఐ కాంపోనెంట్స్ ఇద్దాం. జనరల్గా మనకి అంతా మనకి మొత్తం తీసి యూఐ కాంపోనెంట్ యూఐ కాంపోనెంట్ యాంగులర్ రియాక్ట్ చేసి ఇప్పుడు మనకి దీనికి ఏం చేద్దామంటే లూపింగ్ రాదు. ఫస్ట్ మనం దీనికంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి కదా. మనం టీఎస్ కాంపోనెంట్కి వెళ్ళేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఆ వేరియబుల్లో మనం ఏ డేటా ఉండాలి అంటే ఇక్కడ చూస్తే మనకు రిపీట్ అయ్యేది ఏంటి, ఇమేజ్ అనేది చేంజ్ అవుతుంది, అండ్ నేమ్ చేంజ్ అవుతుంది, కంటెంట్ చేంజ్ అవుతుంది, డ్యూరేషన్ చేంజ్ అవుతుంది, స్పీచ్ చేంజ్ అవుతుంది. సో నేను తీసుకుంటున్నాను. సో మీరు పబ్లిక్ అని రాయొచ్చు లేదా డైరెక్ట్గా రాసుకోవచ్చు. కోర్సెస్ ఎనీ టైప్ అని రాస్తున్నా ప్రజెంట్. మళ్ళీ తర్వాత కావాలంటే మనం ఒక అరేని క్రియేట్ చేసుకున్నాం. ఎనీ టైప్ ఆఫ్ అరే అనమాట ఇది. నౌ ఒక అరేలో మనకి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఆబ్జెక్ట్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్కి ఐడి అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఐడి నేను 1 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా నేమ్ తీసుకుంటున్నాను. నేమ్ యూఐ నెక్స్ట్ అదేవిధంగా మనకి నెంబర్ తీసుకోవాలి, ఎందుకంటే అది నెంబర్ కాబట్టి.
డ్యూరేషన్, ఇక్కడ నెంబర్ కావాలంటే నెంబర్ తీసుకోవచ్చు, లేకపోతే స్ట్రింగ్లో కావాలంటే స్ట్రింగ్ అని తీసుకోవచ్చు. స్ట్రింగ్లో తీసుకోవాలనుకుంటే మనకి డబుల్ కోర్స్ ఒక 30 డేస్ ఇలా డేస్ కానీ అవర్స్ కానీ ఇట్లా రాస్తాం. నెంబర్ తీసుకోవాలంటే ఓన్లీ 30 అని రాయాలి మనం. ఓకే. అదేవిధంగా మనకి కంటెంట్, ఇలా మనం ప్రతిదీ వేరియబుల్స్ రాయాలన్నమాట. మనం ఆల్రెడీ నేను ఇది రాసేసాను, నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే. ఇవి ఆల్రెడీ నేను రాశాను, అవి ఎలా రాశాను కాపీ పేస్ట్ చేస్తాను. వన్స్ మళ్ళీ చేంజ్ చేసుకోకుండా ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఐడి 1, నేమ్ UX అండ్ డ్యూరేషన్ 60, అవర్స్ అని తీసుకోవచ్చు, లేకపోతే 60 అని రాశాను నేను జనరల్గా నెంబర్. తీసి 15తో అండ్ ఇమేజ్ వచ్చేసి UI.webp, మన ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ నేమ్ రాస్తున్నా. కంటెంట్ అండ్ టైప్ కూడా, ఈ కోర్స్ దేనికి రిలేటెడ్, కంటెంట్ అనేసి నేను రాస్తాను. క్లియర్? సేమ్ అదేవిధంగా సెకండ్ యొక్క కోర్స్ కంటెంట్, థర్డ్ యొక్క కోర్స్ కంటెంట్, ఇలా ప్రతిదీ కోర్సెస్ మనం రాసాం. ఇప్పుడు మనకి దీనికి టైప్ మనం రాయాలంటే ఇంటర్ఫేస్ అనేసి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇంటర్ఫేస్ తీసుకొని దానికంటే ఒక నేమ్, ఇట్స్ ఏ కోర్సెస్ అనేది ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ కోర్సెస్లో మనం ఐడి యొక్క టైప్ నెంబర్ తీసుకున్న నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా నేమ్ యొక్క టైప్ స్ట్రింగ్. నెక్స్ట్ అదేవిధంగా డ్యూరేషన్ నంబర్, డ్యూరేషన్ వచ్చేసి నెంబర్. అదేవిధంగా మనకి ఫీ వచ్చేసి నెంబర్. అదేవిధంగా ఇమేజ్ వచ్చేసి కంటెంట్ టైప్. కంటెంట్ వచ్చేసి మనకు స్ట్రింగ్. అదేవిధంగా టైప్ వచ్చేసి స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు ఇది యొక్క టైప్ వచ్చేసి మనం దీనికి మెన్షన్ చేస్తాం, కోర్సెస్ : కోర్సెస్. ఇది ఒక అరే కాబట్టి స్క్వేర్ బ్రాకెట్. ఇవన్నీ ఇదే రూల్స్ ఫాలో అవుతున్నా లేదా ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఏదైనా సరే పొరపాటున టైప్ వచ్చేసి మనకు నెంబర్ అంటాం, ఎర్రర్ వచ్చేస్తుంది. టైప్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మనం స్ట్రింగ్ అసైన్ చేసాం. సో అందుకోసం మనకి ఇలా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతుంది. ఇన్ కేస్ మనకు టైప్ లేదనుకోండి, ఇక్కడ టైప్ లేనప్పుడు ఈ టైప్ కూడా ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇలా మనకి ఇక్కడ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ ఉండాలి మనకి. ఇప్పుడు మనం లూపింగ్ చేయాలి. ఈ కోర్సెస్లో ఉన్న డేటా అనేది ఇక్కడ లూప్ చేయాలి. వేర్ ఇస్ ద కోర్స్ HTML. ఏది లూప్ చేయాలి మనకి ఇక్కడ మొత్తం అంతా కామెంట్ పెట్టుకుని ఏదైతే కామన్ స్ట్రక్చర్ ఉంటుందో ఆ కామన్ స్ట్రక్చర్ని మాత్రమే లూప్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా ఇక్కడ కామెంట్లో పెట్టేస్తున్నాను. మనకి మొత్తం అంత కోడ్ మొత్తాన్ని నేను కామెంట్లో పెట్టేసి ఏదైతే మనకు రిపీట్ అవుతుందో ఆ రిపీట్ని మాత్రమే ఎండింగ్ ట్యాగ్ రాయండి ఫస్ట్, నెక్స్ట్ ఓపెన్ ట్యాగ్ రాయండి. ఓకే, క్లియర్ దిస్? సీ దిస్ అవుట్పుట్. ఒకటే కోర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ కోర్సుని మనం లూపింగ్ చేయాలి. లూపింగ్ చేయాలి అంటే ఎప్పుడైనా ఫర్ లూప్ తీసుకునేటప్పుడు దీనికి పేరెంట్గా NG కంటైనర్ అని తీసుకోండి. ఓకే, NG కంటైనర్ యాక్ట్ యాజ్ ఏ డమ్మీ ఎలిమెంట్ అనమాట. డమ్మీ ఎలిమెంట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని లూపింగ్ చేయాలనుకుంటున్నా. దీన్ని లూపింగ్ చేయాలనుకుంటే NG ఫర్. ఈ NG ఫర్లో మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ తీసుకోవాలి. లెట్ సపోజ్ x ఆఫ్ కోర్సెస్. సో ఇది డబుల్ కోర్స్లో రాయాలి. డబుల్ కోర్స్ ఆ సింగిల్ కోర్స్? లెట్ x ఆఫ్ కోర్సెస్
కోర్సెస్ వెళ్ళాలనుకుంటాం. ఇప్పుడు NG-FOR మనం ఈ కాంపోనెంట్ యూజ్ చేసుకుంటామంటే కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. కామన్ మాడ్యూల్ కామన్ మాడ్యూల్ కానీ NG-FOR కానీ, కామన్ మాడ్యూల్ తీసుకోండి, NG-FOR తీసుకోండి, ఏదైనా సరే ఓకే. ఓకే, ఎర్రర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు కోర్సెస్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ ఎక్స్కి వస్తూ ఉంటుంది, ఒక్కొక్క వాల్యూ ఎక్స్కి వస్తుంది. ఆ వాల్యూని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఇమేజ్ని బైండ్ చేయాలి. ఇక్కడ ఇమేజ్ని బైండ్ చేయాలంటే == x.img. క్లియర్? అదేవిధంగా ఇక్కడికి వెళ్తే x.name, అదేవిధంగా ఈ కంటెంట్లో x.content, నెక్స్ట్ అదేవిధంగా ఈ డ్యూరేషన్ అవర్స్ మనం ఇవ్వలేదు, ఓన్లీ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం == x.duration. అదేవిధంగా ఫీ దగ్గర x.fee. రిపీట్ అయింది. ఇప్పుడు ఫోటోషాప్ అనేది మనకు లేదు, ఇమేజ్ లేదు, నాకు వద్దు అనుకుంటున్నా, ఆ వాల్యూ నాకు వద్దు అనుకుంటున్నా. సో ఫోటోషాప్ నేను తీయేస్తున్నా. ఫోటోషాప్ ఇమేజ్ లేదు మన దగ్గర, అందుకోసమే తీయేస్తున్నా. ఇప్పుడు వాల్యూ వెళ్ళిపోతున్నాయి మనం చూడండి, రిపీట్ అయిపోతుంది. నా ఇక్కడ ఇమేజెస్ చూడండి సేమ్ హైట్లో లేవు, అన్ని డిఫరెంట్ హైట్లో ఉన్నాయి. ఇమేజెస్ అన్ని సేమ్ హైట్లో కావాలనుకుంటే ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం, కోర్సెస్లో ఉండే ఇమేజ్ ఇది కట్ చేస్తున్నా, ఈ వాల్యూ క్లియరా? ఇప్పుడు మనం ఎందుకు ఇలా రాసుకున్నామంటే, డైనమిక్గా ఎందుకు చేంజ్ చేసుకున్నామంటే, ఇంతకుముందు మనకు 100 కోర్సెస్ ఉంటే 100 కోర్సెస్ మనం రాయాలి. అలా రాసినప్పుడు ఏదైనా సరే బటన్ కలర్ మార్చాలంటే 100 టైమ్స్ రాయాల్సిందే. బట్ ఈ కేసెస్లో 1 టైం రాస్తే మెనీ టైమ్స్ మనకు అప్లై అయిపోద్ది. ఓకే, అదేవిధంగా మనకు పైప్స్ అనే కాన్సెప్ట్ ఉంది. పైప్స్ ఏంటంటే ఒక డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ నేమ్ చూస్తే మనకు నేమ్స్ అన్ని చూడండి క్యాపిటల్ కేసులో ఉన్నాయి మనకి, ఫస్ట్లో క్యాప్స్, బట్ నేను మొత్తం అంతా నేమ్ మొత్తం క్యాప్స్ లెక్క మార్చాలనుకుంటున్నా. క్యాప్స్ లెక్క మార్చాలంటే మనకు పైప్స్ అనే కాన్సెప్ట్ ఉంది, అప్పర్ కేస్. find the bigs and upper case pipe అనేసి ఉంది. సో ఇట్స్ ఏ కామన్ ఇంపోర్ట్ ద అప్పర్ కేస్ పైప్. చూడండి అప్పర్ కేస్ పైప్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. అప్పర్ కేస్ పైప్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే అప్పర్ కేస్ అనేది వర్క్ అవుతుంది. అప్పర్ కేస్లోకి మారిపోయింది. ఓకే, ఇలా మనకు పైప్స్ లోయర్ కేస్ అనేసి అండ్ అదేవిధంగా జేసన్ పైప్ అనేసి ఇలాంటి చాలా ఉన్నాయి మనకు. ఇప్పుడు మనకు డేటా వచ్చేసి ఎక్స్ లెక్క వస్తూ ఉంటుంది. ఆ ఎక్స్ యొక్క డేటాని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను కాబట్టి $PN తీసుకుంటాను. $లో మనకి ఎక్స్ అనేది నేను ప్రింట్ చేస్తే ఏమైతుందంటే ఆబ్జెక్ట్ వస్తుంది. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ మనం ప్రింట్ చేస్తే ఏమైతుందంటే ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ని నేను జేసన్ లెక్క మార్చాలనుకుంటున్నాను. జేసన్ లెక్క మార్చాలంటే జేసన్ పైప్ అనేసి ఉంటుంది. మరి జేసన్ అనేది పైప్ అర్థం కావాలంటే ఇక్కడ మనకు పైప్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. జేసన్ పైప్, ఇంకా పైప్స్ చాలా ఉంటాయి మనకు. డేటా ఇలా జేసన్ ఫార్మాట్లో వచ్చింది. జేసన్ డేటాను మాత్రమే HTML మనం చూసుకోగలం, ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా చూసుకోలేము అనమాట. బట్ జేసన్ అనేది ఒక స్ట్రింగ్ ఫార్మాట్, జేసన్లో ఉండే డేటాని మనం ప్రింట్ చేయలేము. అందుకని జేసన్లో ఉండే డేటాని మళ్ళీ ఏం చేయాలి, ఆబ్జెక్ట్లోకి మార్చుకొని మన డేటాను యూజ్ చేసుకోవాలి. క్లియరా? ఎస్ అనేది. అండ్ అదేవిధంగా డేట్ పైప్ కూడా ఉంది మనకి. డేట్ని బేస్ చేసుకొని కూడా మనం రాసుకోవచ్చు. డేట్ పైప్, ఆ డేట్ని బేస్ చేసుకొని డేట్ని కూడా మనం గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఏవైతే మనకు కావాలో ఆ పైప్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. టైటిల్ కేస్ పైప్ అనేసి ఉంది, లోవర్ కేస్ పైప్ అనేసి ఉంది, స్లైడ్స్ అనేసి ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయి మనకు పైప్స్. ఆ పైప్స్ లిస్ట్ కావాలనుకుంటే మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మనకు పైప్స్ లిస్ట్ వస్తుంది. ఓకే,
అవన్నీ ఇన్బిల్ట్ పైప్స్ అన్నమాట మనకి. క్లియర్ ఇది? ఎస్ సార్. ఇప్పుడు మనకు ఇక్కడ నేను టైప్ ఇచ్చాను చూడండి. టైప్ అనేది మనకు ఉంది. టైప్ అనేది ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు ఏదైతే టైప్ ఫ్రంట్ ఎండ్ ఉంటుందో అది మాత్రమే నేను ప్రింట్ చేయాలనుకున్నా ఇక్కడ. అప్పుడు ప్రింట్ చేయాలనుకుంటే నౌ ఇక్కడ స్టార్ ఎన్జి ఇఫ్ ఈక్వల్ టు ఇక్కడ మనము డబుల్ కోట్స్ లో రాయాల్సిన కండిషన్ ఏంది? ఎక్స్టార్ట్ నేమ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ లో డబుల్ కోట్స్ ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్ లో మనకి ఏం చేయాలి? లైక్ స్పెసిఫిక్ టైప్ ఫ్రంట్ ఎండ్ అక్కడ ఎలాగైతే టెక్స్ట్ ఉందో అలాగ మనం రాయాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం రాయాలి. ఫ్రంట్ ఎండ్ ఎఫ్ అనే క్యాప్స్ ఉంది, ఈ అనేది క్యాప్స్ ఉంది, సో ఐఫన్ ఉంది, సేమ్ ఇలాగే రాయాలి. దీంట్లో మనకు ఎన్జి ఇఫ్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎన్జి ఇఫ్ సిరీస్ అవుట్పుట్ ఓన్లీ మనకు యూఐ, జావాస్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్, వ్యూజెస్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ మాత్రమే వచ్చాయి. క్లియర్? ఇలా ఇఫ్ కండిషన్ ఇలా ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఏం డౌట్ ఉంది ఇక్కడ? నో సార్. తీసేనా ఉండేనా ఇది? తీసేయండి సార్, ఏం అవసరం లేదు. గుర్తుంది కదా? తెలుసు. మొత్తం మనం డేటా మొత్తాన్ని మనం ప్రింట్ చేసాం. ఓకే. ఇప్పుడు మనకి సేమ్ అదే కండిషన్తో ఈ నావ్ బార్లో ఉండే మెనూస్ని కూడా లూపింగ్ చేయొచ్చు. అవునా కదా? చేయొచ్చా? ఎందుకంటే స్ట్రక్చర్ అనేది సేమ్గా ఉంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉండే స్ట్రక్చర్ నుండి ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, దానిలో మారేది రౌటర్ లింక్ మారుతుంది, నేమ్ మారుతుంది, రౌటర్ లింక్ మారుతుంది, నేమ్ మారుతుంది, రౌటర్ లింక్ మారుతుంది, నేమ్ మారుతుంది. ఇక్కడ మళ్ళీ చూస్తే ఇది డ్రాప్ డౌన్కి మళ్ళీ ఏముంటుంది? దాని సబ్ డ్రాప్ డౌన్ ఉంటుంది మళ్ళీ మనకి. సో ఈ విధంగా మనం ఎలా రాస్తాం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నావ్స్ అని తీసుకుంటున్నాం. నావ్స్ కోలన్ ఎనీ టైప్ ఆఫ్ అరే ఈక్వల్ టు 1 అరే తీసుకున్నాం. అరేస్లో మనకి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఆబ్జెక్ట్లో మనకు నేమ్ అంటే ఆ మిడిల్లో వచ్చే నేమ్ ఏంటి అనేసి. నెక్స్ట్ అదేవిధంగా యూఆర్ఎల్ ఏంటి, నేమ్ ఏంటి. నేమ్ ఏముంది? హోమ్ అనేసి ఉంది. యూఆర్ఎల్ ఏమొస్తుంది? ఎంటీ స్లాష్ వస్తుంది. ఎంటీ స్లాష్ హోమ్కి ఎంటీ స్లాష్ ఆర్ స్లాష్ హోమ్, ఎనీథింగ్. ఓకే. నౌ అబౌట్కి స్లాష్ అబౌట్ అనేసి ఉందన్నమాట. సేమ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏం తీసుకుంటున్నాం? సేమ్ ఈ వాల్యూస్ కాపీ చేసుకుంటాం, ఈ వాల్యూస్ మనకు పేస్ట్ చేస్తాం. ఏం వచ్చేసి అబౌట్, ఇక్కడ మనకు స్లాష్ అబౌట్ అజామ్ అని రాసింది, అబౌట్ ఓన్లీ అబౌట్. అదేవిధంగా నెక్స్ట్ ఏముందంటే కోర్సెస్ అనేసి ఉంది. కోర్సెస్ దానికంటే హెచ్ఆర్ఎఫ్ మన వాల్యూ ఇవ్వలేదు. ఓకే, కోర్సెస్ అని తీసుకుంటున్నాం. సో నేమ్ వచ్చేసి కోర్సెస్ అండ్ అదేవిధంగా యూఆర్ఎల్ వచ్చేసి మనకి జస్ట్ స్లాష్ కోర్సెస్. బట్ నేను దీన్ని అయితే ప్రింట్ చేయను నేను. అదేవిధంగా మనకు దీంట్లో చూస్తే డ్రాప్ డౌన్ కూడా ఉంది, మళ్ళీ సబ్ ఉంది మనకి. ఈ సబ్లో కూడా ఏముంది? నేమ్ ఉంది, యూఆర్ఎల్ ఉంది, నేమ్ ఉంది, యూఆర్ఎల్ ఉంది. సేమ్ దీన్ని ఎలా రాస్తామంటే మళ్ళీ సబ్ అనేసి, మళ్ళీ సబ్ అరే అనమాట. మళ్ళీ అరే లాగా రాస్తాం. ఈ అరేలో మళ్ళీ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఆబ్జెక్ట్లో మళ్ళీ నేమ్ ఉంది. నేమ్లో ఏముంది మనకు? ఫస్ట్ది యూఐ అనేసి ఉంది. నెక్స్ట్ యూఆర్ఎల్లో అక్కడ ఉండే యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఉండే యూఆర్ఎల్ కాపీ పేస్ట్ యాజ్ ఇట్ ఈస్. కాపీ పేస్ట్. నెక్స్ట్ అదేవిధంగా మనకి నెక్స్ట్ వేలు మళ్ళీ నేమ్ వచ్చేసి మనకు యాంగులర్ ఉంది, యూఆర్ఎల్ ఇక్కడ ఉంది. అదేవిధంగా నేమ్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ అనేసి ఉంది. అదేవిధంగా యూఆర్ఎల్
క్లియర్? సార్. సబ్ ఎందుకు రాసాం? డ్రాప్ డౌన్ ఉంది కాబట్టి రాసాం మనకి. ఓకే, నెక్స్ట్ కామా, నెక్స్ట్ ఏముంది మనకు? రిజిస్టర్ లాగిన్. కాంటాక్ట్ ఉంది. నెక్స్ట్ కాంటాక్ట్ స్లాష్ కాంటాక్ట్ అదేవిధంగా రిజిస్టర్ లాగిన్, రిజిస్టర్ అదేవిధంగా లాగిన్. క్లియర్? ఇప్పుడు సబ్ వాల్యూ మనకు దీనికి ఒకదానికే ఉంది, సబ్ వాల్యూ వీటికి ఏం లేదు. వీటికి లేనప్పుడు మనం ఏం చేయాలి? సబ్ అనేది మనం ఎంటీ అరే ఇవ్వాలి. ఎందుకంటే డ్రాప్ డౌన్ ఉందా లేదా అని చెక్ చేసేది ఏంటంటే ఈ సబ్ వాల్యూ అనమాట. డ్రాప్ డౌన్ లో సబ్ వాల్యూ లెంత్ అనేది 0 అయింది అంటే దాని డ్రాప్ డౌన్ లేనట్టు. లెంత్ వాల్యూ మనకి ఎక్కువ ఉంది అంటే డ్రాప్ డౌన్ ఉన్నట్టు. ఓకే, సో ఇది రాసామా? నౌ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ ఉండేది ఒక పక్క పెట్టేద్దాం, డ్రాప్ డౌన్ లేదు ఒక పక్క పెట్టేద్దాం. సో డ్రాప్ డౌన్ లేదు నేను తీయేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది తీయేస్తున్నా అండ్ ఇది ఒకటే తీసుకుంటున్నా. ఇదేంటి? డ్రాప్ డౌన్ ఉండేది, ఇది డ్రాప్ డౌన్ లేనిది, రైట్? ఇది డ్రాప్ డౌన్ ఉండేది, డ్రాప్ డౌన్ లేనిది. ఇప్పుడు ఇది రెండింటికి పేరెంట్గా నేను ఏం చేస్తున్నా అంటే ఎన్జీ కంటైనర్. ఎప్పుడైనా ఫర్ లూప్ని ఎన్జీ కంటైనర్లను రాసుకోండి. ఇట్స్ డమ్మీ ఎలిమెంట్ లాగా. ఇక్కడ మనకు ఎన్జీ కంటైనర్లో మనం రాయాల్సింది స్టార్ ఎన్జీ ఈక్వల్ టు ఏం రాయాలి? లెట్ మెనూ ఆఫ్ నావ్స్. ఓకే, ఇక్కడ మనకు ఎన్జీ ఫర్ కామా ఎన్జీ ఈఫ్ రెండింటిని ఇంపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు మెనూలో మనకి డేటా వస్తుంటుంది కాబట్టి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఫస్ట్ ఇక్కడ రాసిన కండిషన్ చూడండి, స్టార్ ఎన్జీ ఇఫ్ ఈక్వల్ టు, ఇక్కడ రాసే కండిషన్ మెనూ డాట్ సబ్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 అయితే, మెనూ డాట్ సబ్ డాట్ లెంత్ =0 అయితే అప్పుడు మనకు ఇది ప్రాపర్టీ బైండింగ్ రాయాలి. స్క్వేర్ బ్రాకెట్ ఫర్ దిస్ మనకు రాయాల్సింది మెనూ డాట్ యూఆర్ఎల్ అని ఇక్కడ రాయాల్సింది మెనూ డాట్ నేమ్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీనికి స్టార్ ఎన్జీ ఈక్వల్ టు దీనిలో మెనూ డాట్ సబ్ డాట్ లెంత్ >0 అయితే, 0 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ రాయాల్సింది బైండింగ్ మెనూ డాట్ సబ్ డాట్ నేమ్. ఓకే, మెనూ డాట్ నేమే కదా మనకి వచ్చేది. ఇప్పుడు మనకి ఇక్కడ రాయాల్సింది మళ్ళీ ఇది లూపింగ్ చేయాలి కాబట్టి ఇది తీయేస్తున్నా. ఈ కేసులో మనం రాయాల్సింది ఎలా అంటే ఇక్కడ రాస్తున్నాను స్టార్ ఎన్జీ ఫర్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ ఆఫ్ మెనూ డాట్ సబ్. మెనూ డాట్ సబ్ని ఎక్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ రాయాల్సిన వాల్యూ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ దిస్, ఇక్కడ రాయాల్సింది ఎక్స్ డాట్ నేమ్ యూఆర్ఎల్
URL. అదేవిధంగా x డాట్ నేమ్. నేమ్. ఓకే, డన్. సేవ్ చేసి కోర్సెస్ ఒకటే వచ్చింది మనకి. సో ఫస్ట్ చూద్దాం, మనకి అవుట్పుట్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం రాసినాం, సబ్ డాట్ లెంత్ $=0 అయితే, సో ఇది కరెక్ట్. ఇక్కడ మనకి మెనూ డాట్ యూఆర్ఎల్ యాక్టివ్ మెనూ డాట్ కరెక్ట్గానే ఉంది మనకి. వై లెంత్ ఎంటీ వస్తే ఈక్వల్ టు గ్రేటర్ దెన్ లెస్ దాన్ పెట్టండి spelling. కాకపోతే GTH. యా. ఓకే, స్పెల్లింగ్ రాంగ్ అయింది. ఎస్, ఓకేనా, క్లియర్. ఎస్ సార్. సో ఈ విధంగా మనం రాస్తాం. ఇక్కడ స్లాష్ హోమ్ అందాక ఏమైనా డౌట్? నో సార్. నెక్స్ట్ మీకు ఇస్తున్న టాస్క్, మీరు ఒక టాస్క్ చేసుకుని రావాలి. ఓకే. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం మనం. సారీ, న్యూ టెర్మినల్, ng జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఈస్ టేబుల్ అనేసి ఇస్తున్నాం. టేబుల్ని ఫస్ట్ రూటింగ్ ఇచ్చేద్దాం మనం. రూటింగ్ ఇవ్వాలంటే యాప్ రూట్లోకి వెళ్ళిపోతున్నా. యాప్ రూట్లో మనకి డబల్ అంటే పేజ్ నాట్ ఫౌండ్ దగ్గర పైన రాయాలి మనం. సార్ ఇప్పుడు డైరెక్ట్ అరేలోకి వేసుకోవచ్చు కదా, ఈడెందుకు ఆ? డైరెక్ట్ అరేలోకి వేసేయచ్చు. ఏది మన రౌటింగ్ మనం ఇంప్లిమెంట్ అవును, అదే కదా చేసాం. అరేలో. అదే మనం ఫస్ట్ రౌటింగ్లో రాస్తేనే కదా మళ్ళీ అరేలో రాయాల్సింది. ఏడ ఉండే వాల్యూనే ఆడ అరేలో రాయాలి. ఓకే, ఇది డైరెక్ట్ నావిగేట్ కదా అట్లయితే? రౌటింగ్ అనేది కంపల్సరీ మనం రాయాల్సిందే. ఓకే, రౌటింగ్ అనేది మెయిన్. ఇక్కడ రౌట్లో మనం రాసుకుండే ఫైల్స్ మాత్రమే ఆడ ఇచ్చేది మనం యూఆర్ఎల్లో. యూఆర్ఎల్ ఇది రాయాలంటే మనకు అక్కడ ఉండాల్సిందే కదా. ఓకే, టేబుల్ సారీ పాత్ టేబుల్ అయితే మనకు కాంపోనెంట్ ఏం ఓపెన్ అవ్వాలి, టేబుల్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మీరు స్లాష్ టేబుల్ ఇస్తే అప్పుడు టేబుల్ కాంపోనెంట్ వస్తుంది. ఆ స్లాష్ టేబుల్ దేంట్లో ఇవ్వాలి, హెడర్లో అరేలో ఇవ్వాలి. ఫస్ట్ రౌటింగ్ ఇవ్వాలి మీరు. రౌటింగ్ తర్వాత ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇస్తే రాదు మనకి. స్లాష్ అనేది మనం క్రియేట్ చేయాలి ముందు. ఓకే, పాత్ అనేది మనం క్రియేట్ చేస్తేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. ఓకే. ఆ యూఆర్ఎల్ కి ఏంది బైండ్ అయింటే ఆ కాంపోనెంట్ లోడ్ అవుతుందా ఈడ? అవును. ఇక్కడ మనకు టేబుల్ అనేసి వస్తే మనకు యూఆర్ఎల్ ఏం కావాలి, టేబుల్ వై నేమ్ టేబుల్ సబ్ వాల్యూ సబ్ 2 డబల్ పడింది. ఓకే, టేబుల్ క్లిక్ చేయగానే టేబుల్ కాంపోనెంట్కి వెళ్ళిపోద్ది. టేబుల్ కాంపోనెంట్ డిజైన్ చేయాలి మనం. టేబుల్ ఫస్ట్ మనకి హెడర్ కావాలి, ఫుటర్ కావాలి. యాప్ ఫుటర్, అదేవిధంగా యాప్ హెడర్. ఇక్కడ మిడిల్లో div డాట్ కంటైనర్, h1 డాట్ టెక్స్ట్ సెంటర్, my5 టెక్స్ట్ డేంజర్,
కోర్స్ లిస్ట్. Okay, now div dot table responsive. Table dot table border, table hover, table stripped, table dark, th, so head లో tr లో tr లో serial number, th, name, image, th లో content, th లో duration, th లో th లో type. ఓకే, నెక్స్ట్ బాడీలో టీఆర్, అక్కడ ఏదైతే డేటా ఉందో అది మనం టీడీలో రాసుకోవాలి. సీరియల్ నెంబర్ 1, నేమ్, జస్ట్ జనరల్గా డమ్మీ డేటా రాస్తున్నాం. ఇమేజ్ ప్రింట్ చేయాలంటే ఐఎంజీ ట్యాగ్, మీరు ఏదైనా సరే ఇమేజ్ ఇవ్వాలి. స్టైల్లో విడ్త్ వచ్చేసి మనకి 100 పిక్సెల్ అండ్ హైట్ వచ్చేసి ఒక 50 పిక్సెల్ ఇస్తున్నాం. నెక్స్ట్ టీడీలో ఒక డమ్మీ డేటా కావాలి. నెక్స్ట్ టీడీలో 56 days. నెక్స్ట్ టీడీలో ఫీజ్. నెక్స్ట్ టీడీలో టైప్. మనం ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే ఇచ్చామో అదే ఆర్డర్లో మనకి ఇచ్చుకోవాలి. ఇప్పుడు నా డేటా మనం తీసుకోవాలి కదా, డేటా ఇక్కడ ఉంది కదా మనకి యూఐలో ఉన్న డేటా తీసుకున్నా, కోర్స్లో ఉన్న డేటా, ఇదే డేటాను కాపీ చేస్తున్నా. డైరెక్ట్ దీన్ని ఇన్వర్ట్ చేసాక కదా, డైరెక్ట్ కాంపోనెంట్ లో ఈ వాల్యూని డైరెక్ట్ ఆ కాంపోనెంట్ లకి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా. అర్థం కాలే. ఇదే డేటాని, శాంపుల్ డేటాని మళ్ళా ఆ కాంపోనెంట్ లో యూజ్ చేసే బదులు డైరెక్ట్ ఈ కాంపోనెంట్ లో ఉండేది దాంట్లోకి డైరెక్ట్ ఫెచ్ చేసాక కదా అంటే చేసుకోవచ్చు, కానీ మనకి సర్వీస్ని క్రియేట్ చేయాలి. ఈ డేటాని ఒక సర్వీస్ అనే ఫైల్లో డేటాను రాసుకొని అది ఎక్కడైతే మనకు కావాలో ఇంజెక్ట్ చేసుకోవాలి. దాన్నే డిపెండెన్సీ ఇంజెక్షన్ సర్వీస్ కాన్సెప్ట్ అంటాం. తర్వాత కమింగ్లో మనం నేర్చుకుంటాం. ఇలా రిపీట్గా రాసే డేటాని ఇలా మల్టిపుల్ కాంపోనెంట్స్లో కాపీ పేస్ట్ చేసే బదులు ఆ డేటాని మనం ఒక కాంపోనెంట్లో ఒకసారి ఒక టీఎస్ ఫైల్లో పెట్టుకుంటాం. ఆ టీఎస్ ఫైల్లో మనం ఎక్కడైతే మనకు కావాలనో ఆ ఫైల్ని ఆ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని దానికంటూ ఒక రెఫరెన్స్ నేమ్ని క్రియేట్ చేసి ఆ రెఫరెన్స్ నేమ్ త్రూ మనం యూజ్ చేసుకుంటాం. అదంతా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. మళ్ళీ చూద్దాం 1 by 1. ఫస్ట్ మనకి ఇనిషియల్గా ఎలా రాస్తాం, మళ్ళీ తర్వాత 1 by 1 ఎలా చేంజ్ చేస్తాం అనేసి మనకు 1 by 1 వెళ్దాం. డేటా ఇలా రాసుకున్నాను. ఇప్పుడు ఈ డేటాను వచ్చేసి మనం ఈ ఇంటర్ఫేస్ కూడా మనం రాయాలి కాబట్టి సరే, ఇంటర్ఫేస్ యూజ్ చేసేది మెయిన్ వచ్చేసి డేటా టైప్ ని చెక్ చేసేదానికి అంతే కదా. మనకు డూప్లికేట్ డేటా కానీ లేదా అన్నెసెసరీ డేటా కానీ మనకు ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇంటర్ఫేస్ రాస్తాం. అంటే వాటి టైప్ని మెయిన్ ఇంపార్టెంట్, ఆ రూల్స్ని ఫాలో చేయడానికి. నా ఇక్కడ డేటా వచ్చేసి కోర్సెస్ ఉంది. ఈ కోర్సెస్ని మనం ఏం చేయాలి, ఈ టీఆర్లో రిపీట్ చేయాలి. మీరు రిపీట్ చేసేనా? సో స్టార్ ఎన్జీ ఫర్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ కోర్సెస్. ఇప్పుడు ఎన్జీ ఫర్ అనేది మనకి టేబుల్ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేయాలి. ఎన్జీ ఫర్
నౌ ఇప్పుడు ఎక్స్ లెగ్ డేటా వస్తుంటుంది. ఫస్ట్ 1 పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఎక్స్ డాట్ నేమ్. నేమ్, ఇక్కడ ఇమేజ్ కాబట్టి ఫస్ట్ పాత్ ఇవ్వాలి. ఇమేజెస్ స్లాష్ ఇక్కడ మనకు బైండ్ చేస్తున్నాం ఎక్స్ డాట్ ఐఎంజి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎక్స్ డాట్ కంటెంట్. అదేవిధంగా మనకి డ్యూరేషన్ ఎక్స్ డాట్ డ్యూరేషన్. ఆ డ్యూరేషన్లో మనకి ఇక్కడ అవర్స్ కానీ లేదా డేస్ కానీ మనం రాస్తాం. అదేవిధంగా మనకి ఎక్స్ డాట్ అమౌంట్. అదేవిధంగా ఎక్స్ డాట్ టైప్. See this output. నేమ్, ఇమేజ్, కంటెంట్, డ్యూరేషన్, ఫీజు, టైప్. ఇప్పుడు మనకి సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలి. సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూని మనం జనరేట్ చేసుకోవాలి. లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్ అనే దాన్ని ఐకి అసైన్ చేస్తున్నా. ఐలోకి ఏమొస్తుంది, ఈ కోర్స్ యొక్క ఇండెక్స్ వాల్యూస్ వస్తూ ఉంటాయి ఇక్కడికి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐ అనేసి ఇచ్చామంటే మనకి స్టార్ట్ ఫ్రమ్ 0 అనమాట. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మనకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి i ప్లస్. క్లియరా? ఏమైనా డౌట్? నౌ ఇక్కడ మనం ఈవెంట్స్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఆ ఈవెంట్స్ని ఏమేమి ఇంప్రూవ్ చేయాలని ఇక్కడ రాస్తాం. కదా మార్జింటా 5 బటన్ తీసుకుంటున్నా. బటన్లో మనకి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కోర్సెస్ మాత్రమే నాకు కావాలి. ప్లస్ BTN అండ్ BTN సక్సెస్. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే కావాలి. ఓన్లీ బ్యాక్ ఎండ్ మాత్రమే కావాలి. ఓన్లీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 15,000 ఫీజు ఎక్కువ ఉండే, అంటే 15,000 కంటే ఎక్కువ ఉండే కోర్సెస్ మాత్రం నాకు కావాలి. బిలో ఉండే కోర్సెస్ మాత్రమే కావాలి. అదేవిధంగా 10,000 అబవ్ అండ్ 20,000 బిలో అనేది కావాలి. ఏం రాద్దామంటే లో టు హై. ఫీజు వచ్చేసి లో టు హైకి మనకు ప్రింట్ చేయాలి. అదేవిధంగా ఫీజు వచ్చేసి హై టు లో ప్రింట్ అవ్వాలి. అదేవిధంగా ప్రోడక్ట్స్ వచ్చేసి న్యూ టు ఓల్డ్కి మనం డిస్ప్లే చేయాలి. సో ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద. సో వీటి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి కాబట్టి ME2 వీటన్నిటిని సెంటర్ లెక్ కావాలనుకుంటే వీటన్నిటికి ఒక డ్యూ తీసుకుని దానికి టెక్స్ట్ సెంటర్ ఇచ్చేసినా సరిపోద్ది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 15,000 కంటే ఎక్కువ, 15,000 కంటే తక్కువ, 10,000, 20,000 మధ్యలో ఉండే వాల్యూస్, లో టు హై, హై టు లో, న్యూ టు ఓల్డ్. ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం చేయాలి అంటే మీకు జావా స్క్రిప్ట్లో సార్టింగ్ మెథడ్ వచ్చి ఉండాలి, ఫిల్టర్ మెథడ్ వచ్చి ఉండాలి. ఫిల్టర్, సార్టింగ్ ఈ 2 మెథడ్స్ వస్తే మనకి ఇవన్నీ చేయొచ్చు.
ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు సార్టింగ్ ఫిల్టర్ మెథడ్ వచ్చా? లైక్ లేదు సార్, లైక్ సార్టింగ్ ఫిల్టర్స్ యూస్ చేసినా కానీ సార్ట్ యూస్ చేసి. ఓకే. సో నౌ చేద్దాం ఇప్పుడు. ఓకే సార్. ఫ్రంట్ ఎండ్ మనం క్లిక్ చేయంగానే ఫ్రంట్ ఎండ్ అనే టెక్స్ట్ అనేది పాస్ అవ్వాలి మనకు. ఓకే. అదే బ్యాక్ ఎండ్ అని క్లిక్ చేయగానే బ్యాక్ ఎండ్ అనే టెక్స్ట్ మనం ఫాలో అంటే పాస్ అవ్వాలి. ఇట్స్ ఎ టైప్ సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ విత్ పారామీటర్తో నేను చేస్తున్నా. ఎందుకు మళ్ళీ రెండు ఫంక్షన్ తీసుకోవడం? అందుకోసం క్లిక్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే టీవై అనేసి ఒక మెథడ్ తీసుకుంటాను. టైప్ అనేసి జస్ట్ కోర్స్ టైప్ అనేసి కూడా మనం రాసుకోవచ్చు. కోర్స్ టైప్ అనే మెథడ్. ఈ కోర్స్ టైప్లో నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ ఎండ్ అని తీసుకుంటున్నాను. కోర్స్ టైప్ ఫ్రంట్ ఎండ్, రైట్? ఇప్పుడు మనము ఈ టైప్ని మనం ఏం చేస్తున్నాం అంటే సో కాపీ ఇక్కడ మనం ఒక మెథడ్ రాసుకుంటున్నాం. మెథడ్ అయితే డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం. ఇక్కడ మనకు రిసీవ్డ్ వాల్యూ ఎనీ వాల్యూ రిసీవ్డ్ వాల్యూ ఎక్స్ అని రాస్తుంది. అది ఏ టైపు? స్ట్రింగ్ టైప్ మనకు రిసీవ్ అవుతుంది. ఇట్స్ క్లియర్? నౌ ఇప్పుడు మనము ఇక్కడ రాసే డేటా మనము అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న డేటాలో నుంచి మనం ఫిల్టర్ చేయాలి. ఇక్కడ ఉన్న డేటాలో నుంచి కోర్సెస్లో ఉన్న డేటా, ఈ కోర్సెస్ని అదర్ మెథడ్లో మనం యూజ్ చేయాలి అంటే దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. దిస్ డాట్ కోర్సెస్ డాట్ ఫిల్టర్ మెథడ్. ఈ ఫిల్టర్ మెథడ్లో మనకు ఒక వాల్యూని మనం పాస్ చేస్తాం. ఎనీ వాల్యూ వై అనేసి నేను పాస్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిన డేటా రిటర్న్ వై డాట్ టైప్ ఈక్వల్ టు ఆర్ త్రిబుల్ ఈక్వల్ టు మన ఇక్కడ వస్తున్న ఎక్స్ వాల్యూ. క్లియర్? ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన డేటా మనం ఎక్కడో చోట స్టోర్ చేయాలి కదా, దాన్ని లెట్ కోర్సెస్లోకి చేద్దాం. దిస్ డాట్ కోర్సెస్ ఆల్రెడీ వేరియబుల్తో మనకి చూడండి. దిస్ డాట్ కోర్సెస్ ఈక్వల్ టు దిస్ డాట్ కోర్సెస్ డాట్ ఫిల్టర్ వాల్యూస్. క్లియర్? ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం, దీనికి పంపించేస్తున్నాం, దీనికి అసైన్ చేస్తున్నాం. దీనికి అసైన్ చేసిన తర్వాత ఇలాగ. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఫ్రంట్ ఎండ్ క్లిక్ చేస్తున్నాం. అసలు ఫ్రంట్ ఎండ్ ఏ వాల్యూస్ క్లియరా? అదే వాల్యూస్ బ్యాక్ ఎండ్ పంపిస్తే ఇక్కడ ఇదే మెథడ్కి నేను బ్యాక్ ఎండ్ పంపిస్తే కాపీ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ క్లిక్ చేస్తున్నా, బ్యాక్ ఎండ్ క్లిక్ చేస్తున్నా. మరి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఫిల్టర్ అయిన తర్వాత మనకు ఇది వెళ్ళిపోతుంది. బ్యాక్ ఎండ్ మనకి వెళ్ళిపోతుంది, బ్యాక్ ఎండ్ వస్తుంది. మనకి బ్యాక్ ఎండ్ సపరేట్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రంట్ ఎండ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫ్రంట్ ఎండ్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే డేటా అనేది కొలాప్స్ అయిపోతుంది. మనకి డేటా మిస్ మ్యాచ్ అయిపోతుంది. మనకి దీనిలోకి మనకు ఇలా మిస్ మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎంటీ పెడతారా? ఎంటీ చేస్తారా? ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే మనకి ఎంటీ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. మనకి ఎంటీ చేసినప్పుడల్లా మనకు మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. దిస్ డాట్ కోర్సెస్ దిస్ డాట్ కోర్సెస్కి మళ్ళీ వెళ్ళిపోద్ది మనకి. ఏం చేద్దంటే దిస్ డాట్ కోర్సెస్ ఈక్వల్ టు కోర్సెస్, కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మారిపోద్ది. ఓకే, వన్ మినిట్. ఇది ఒక వేరియబుల్ లాగా పెట్టుకుందాం. మనం ఇక్కడ ఒక వేరియబుల్ లాగా పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. లెట్ పబ్లిక్ ఆల్ కోర్సెస్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇనిషియల్గా దీనికి ఈక్వల్ టు
కోర్సెస్ని అసైన్ చేద్దాం. దిస్ డాట్ కోర్సెస్ ప్రాబ్లం వస్తుంది, కానీ ఇక్కడ మనకి కోర్సెస్ అయ్యాయి కాబట్టి కోర్సెస్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇనిషియలైజేషన్. బిఫోర్ ఇన్స్టలేషన్ కదా, దీన్ని ముందే కట్ చేసి దీని తర్వాత ఈక్వల్ టు కోర్సెస్. ఓకే, దిస్ డాట్ ఆర్ కోర్సెస్లోకి కోర్సెస్ని అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్ కోర్సెస్ని మనం బైండ్ చేద్దాం ఇక్కడ. ఆల్ కోర్సెస్కి నేను ఒక వేరియబుల్లోకి అసైన్ చేశాను ఈ వాల్యూస్. ఈ ఆల్ కోర్సెస్కి ఈ వచ్చిన ఫిల్టర్ డేటా పాస్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఫిల్టర్ డేటా, ఇక్కడ నుంచి దిస్ డాట్ కోర్సెస్లో నుంచి ఫిల్టర్ డేటా నేను పాస్ చేస్తున్నాను. కంటెంట్ మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు సపరేట్ మెథడ్ తీసుకోవాలి, మనకి దీనికి సపరేట్ మెథడ్ తీసుకొని చేయాలి. ఇక్కడ మనం రాయలే కదా, అరే నేను చేంజ్ చేసాను సార్, లేకపోతే ఆల్ అండర్ స్కోర్ కోర్సెస్ కదా, ఫ్రంట్ ఎండ్ యా డన్, బ్యాక్ ఎండ్ యా డన్. ఓకేనా, ఫ్రంట్ ఎండ్ వాల్యూస్, బ్యాక్ ఎండ్ వాల్యూస్ క్లియరా. నెక్స్ట్ అదేవిధంగా 15 కంటే అబోవ్, 15 కంటే బిలో అండ్ ఇన్ బిట్వీన్, ఇవన్నీ 3 సపరేట్ ఫంక్షన్స్ అనమాట మనకి. ఓకే, 3 సపరేట్ ఫంక్షన్స్ కాబట్టి మనకు సపరేట్గా మనం తీసుకోవాలి. సేమ్ ఇక్కడ మనకి క్లిక్ అబోవ్ 15 అని రాస్తాను, అబోవ్ 15. ఓకే, అబోవ్ 15 అండ్ బిలో 15 ఇలాగా. అబోవ్ 15 జస్ట్ ఏదో ఒకటి మెథడ్ మనకు తెలియాలి అంతే. మనకి బిలో 15. నెక్స్ట్ మనకి ఇన్ బిటిడబ్ల్యూ అంటున్నాం, ఇన్ బిట్వీన్ అనేసి ఇలాగ రాసుకుంటున్నాం మెథడ్. సో ఫస్ట్ ఇది రాద్దాం, మళ్ళీ తర్వాత మిగతా రాద్దాం. నెక్స్ట్ మెథడ్ అబౌవ్ 15, అబౌవ్ 15 సేమ్ ఇదే మెథడ్ రాస్తున్నా, సేమ్ ఇదే ఫిల్టరింగ్ మనం అంతే, సేమ్ ఫిల్టరింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. దిస్ డాట్ ఆల్ కోర్సెస్, దిస్ డాట్ కోర్సెస్ డాట్ ఫిల్టర్ మెథడ్లో ఇక్కడ ఏం రాయాల్సింది, వై డాట్ పి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 15,000 అబోవ్ ఉంటేనే మనకు ఫిల్టర్ చేసి ఇక్కడ రావాలి. క్లియర్. సేమ్ అదేవిధంగా బిలో 15,000 ఇదే కట్ చేస్తున్నా, బిలో 15కి సేమ్ less than equal to 15. మనకి ఇన్ బిట్వీన్ రాయలే కదా, అది కూడా మెథడ్ రాయిద్దాం, మనకి ప్రాబ్లం వస్తుంది. ఇన్ బిట్వీన్ రాయిద్దాం, ఇదే వాల్యూ ఇక్కడ రాయిద్దాం. మెథడ్ సేమ్ ఇదే వాల్యూ మనకు రాసి ఇదే వాల్యూ మనకు ఏం రాయాలి ఇక్కడ, ఫీ 10,000 కదా, 20,000 బిలో 20 బిలో అండ్ వై డాట్ ఫీ
above equal to 10,000 and ఈ కండిషన్ and ఈ కండిషన్. Now see this output. టేబుల్లో మనకి ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ ఓకే, బ్యాక్ ఎండ్ ఓకే, 15,000 above. Now see 15,000, 20,000, 16,000, 25,000, 22,000, 30,000, 28,000. అదే 15,000 బిలో, 15,000, 5,000, 13,000. అదే ఇన్ బిట్వీన్. సో now see 15,000, 20,000, 16,000, 13,000. క్లియర్? నెక్స్ట్ లో టు హై, హై టు లో, లో టు హై, హై టు లో. దీనికి మొత్తం సార్టింగ్ అనమాట. మనకి ఎప్పుడైనా సరే లో టు హై అనే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం, రైట్? సో నేను ఏం చేస్తానంటే, సో క్లిక్ LTH అంటున్నా, క్లిక్ H2L అంటున్నా, క్లిక్ న్యూ టు ఓల్డ్ అంటున్నా, NTO. ఓకే, నో ఫస్ట్ మనకి LTH లో టు హైకి వెళ్ళాలి అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ తీసుకుంటున్నాం చూడండి, ఇదే కాన్సెప్ట్. బట్ ఇక్కడ మనకి సార్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. డాట్ సార్టింగ్ మెథడ్. సార్ట్ మెథడ్లో మనకి 2 పారామీటర్స్ పాస్ చేయాలి. A: ఎనీ టైప్ ఆఫ్ డేటా, కామా B: ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్ దీనికి వెళ్తుంది, ఒక ఆబ్జెక్ట్ దీనికి వెళ్తుంది, ఇంకో ఆబ్జెక్ట్ దీనికి వెళ్తుంది. దీనిలో నుంచి మనకు రిటర్న్ అవ్వాల్సింది ఏంటంటే, రిటర్న్ A.fee మైనస్ B.fee. అప్పుడు అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అసెండింగ్ అంటే లో టు హై. ఇది అదేవిధంగా H2L సేమ్ లైక్ మనకు B.fee మైనస్ A.fee రివర్స్. అదేవిధంగా మనకి N2O న్యూ టు ఓల్డ్లో మనకు ఐడి నెంబర్ ఏదైతే బిగ్గర్గా ఉంటుందో, ఇది అవుట్ సైడ్ వెళ్ళి మెథడ్. ఏదైతే ఐడి వాల్యూని బేస్ చేసుకొని రాయాలి. ఐడి వాల్యూ ఏదైతే బిగ్గర్ ఉంటుందో అది మనకు ఫస్ట్లో చూపించాలి. అంటే న్యూ టు ఓల్డ్ అంటే ఏదైతే ఐడి నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో అది కొత్తగా యాడ్ అయినట్టు, ఓకే రైట్? దాని బదులు B టు ఐడి, A టు ఐడి. క్లియర్? ఇది అర్థమైందా? ఫస్ట్ చూద్దాం. లో టు హై 5,000, 13,000, 15,000, 16,000, 20,000, 22,000, 25,000, 28, 30. అదేవిధంగా హై టు లో 30,000, 28,000, 25,000 ఇట్లాగా. నెక్స్ట్ అదేవిధంగా న్యూ టు ఓల్డ్ అంటే మనకు ఓల్డ్గా మనకు యాడ్ చేసింది ఏంటి అంటే లాస్ట్లో యాడ్ చేసింది మనకు ఇక్కడ మన వాల్యూ చూసుకుంటే తెలుస్తుంది. Vue.js, Node.js, .NET. Vue.js, Node.js, .NET ఇటువంటి రివర్స్ ఆర్డర్. క్లియర్? ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఈ లో టు హై కానీ లేదా ఇన్ బిట్వీన్ కానీ మనకు వస్తున్నాయి అంటే మనం ఏం చేయాలంటే దాన్ని సార్టింగ్ చేసి సార్ట్ మెథడ్లో మనం చూపించాలి అవన్నీ డేటాని. ఎప్పుడైనా సార్టింగ్ చేసిన తర్వాతనే మనం చూపించాలి. సో సార్టింగ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఇక్కడున్న కోర్సెస్ వాల్యూస్ని మనం సార్టింగ్ చేసుకుందాం. మనం ఇదే వాల్యూస్ ఇక్కడ పెడేద్దాం. హై టు లో, లో టు హై, హై టు లో, హై టు లో, హై టు లో, లో టు హై, లో టు హై చేద్దాం మనం ఎప్పుడైనా సరే నీట్గా ఉంటుంది. ఇదే కోర్సెస్ వాల్యూస్ బిలో 15 అబోవ్ 15 చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ నేను రాయేస్తాను. దీని తర్వాత బిలో 15 చేసేటప్పుడు ఇది రాస్తున్నాను. ఇన్ బిట్వీన్ చేసేటప్పుడు ఇది రాయేస్తాను. ఓకే, సిరీస్. కానీ ఇక్కడ మనకి రాంగ్ ఏమో కదా ఇది రాయడం. ఏం చేద్దామంటే ఇక్కడ ఈ వాల్యూ ఇది రాద్దాం. దిస్ డాట్ వాల్యూ. ఈ వాల్యూ మనకి కట్ తర్వాత మనం రాద్దాం. కట్
తర్వాత మనం చేద్దాం. నౌ అవుట్పుట్ చూద్దాం. 15,000 above 15, 16, 20, 6 వచ్చింది. అది 15,000 బిలో అంటే 5, 13, 15. అది ఇన్ బిట్వీన్ మనం రాయలేదా? ఇన్ బిట్వీన్ మనం రాయలేదు. ఇన్ బిట్వీన్ కానీ రాసినాం కదా. 1, 2 క్లియర్. చూడండి ఇన్ బిట్వీన్ కూడా మనకి 13,000, 15,000, 16,000, 22,000. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లోకి డేటా వచ్చేస్తుంది మనకి. ఈ డేటాను బట్టి సార్టింగ్ చేస్తున్నా ఆయన. దీంట్లోకి డేటా వచ్చేస్తుంది, దీన్ని నేను సార్టింగ్ చేస్తున్నా. దీంట్లో డేటా వస్తుంది, దీన్ని మళ్ళీ సార్టింగ్ చేస్తున్నా. ఇక్కడ నేను కోర్సెస్ సార్టింగ్ చేయట్లేదు, ఫిల్టర్ అయిన డేటాను సార్టింగ్ చేస్తున్నా. ఫిల్టర్ అయిన డేటాను సార్టింగ్ చేస్తున్నా. ఫిల్టర్ అయిన డేటాను సార్టింగ్ చేస్తున్నా. క్లియరా? అర్థమైంది ఇది? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫంక్షనాలిటీస్ మనకు ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటి అనేసి ఇవన్నీ మనకి ఇక్కడ ఉండే ఫంక్షనాలిటీస్. సో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీరు ఎక్కడైనా సరే ప్రోడక్ట్ రిలేటెడ్ మీకు చూస్తే ఫంక్షనాలిటీ ఇక్కడ ఉంది. ప్రైస్ లో టు హై, ప్రైస్ హై టు లో, పాపులారిటీ అంటే ఏదైతే ఎక్కువ వ్యూస్ ఉంటాయి దాన్ని బట్టి కూడా ఉండొచ్చు, ఎక్కువ రేటింగ్ ఉండేది కూడా దాన్ని బట్టి చూడొచ్చు. సో దాన్ని బట్టి అంటే మన ఫిల్టరింగ్ ఎలా చేస్తానో ఇప్పుడు తెలిసింది, సార్ట్ బై. ఓకే, వాటిని బట్టి మనం చేస్తాం మనం. అండ్ అదేవిధంగా ప్రైజింగ్ చూడండి, మినిమం ప్రైస్ 1,000 to 20,000 ఉంటే దాని మిడిల్లో వస్తుంది. అదే 1,000 to 10,000 మిడిల్లో అంటే ఈ వాల్యూస్ అనమాట. అదేవిధంగా 5,000 to ఇలా కావాలనుకుంటే ఇలాగా. ఓకే, ఇవి మన ఓవరాల్ ఫంక్షనాలిటీస్ అనమాట మనకి. క్లియర్, అర్థమైందా? సో ఇది వరకు నీట్గా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫామ్ వ్యాలిడేషన్ చేద్దాం, 2-way వ్యాలిడేషన్ అనమాట. మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోయాయి అనుకుంటా. మీరు ఏం చేయాలంటే మన ఇక్కడ కోర్స్ ఫీజు కూడా మీరు ఎన్జీ స్టైల్ యూజ్ చేసుకొని కండిషన్ రాయొచ్చు. మన కోర్స్ ఫీజు ఏదైతే 5,000, 10,000 బిలో ఉన్నాయో వాటికి ఏదైనా సరే ఒక గ్రీన్ మార్క్ చూపించడం, అదే 15,000 అబోవ్ ఉంది అంటే అది రెడ్ మార్క్ చూపించడం, అలా చేసుకోవచ్చు మనం. కార్డ్స్ కాన్సెప్ట్లో అది చేయండి, అంటే కోర్సెస్గా యూజ్ చేయండి మీరు. కోర్సెస్లో మనకున్న కోర్సెస్ వాల్యూస్ వచ్చేసి మనకు ఫీజు వచ్చేసి 10,000 బిలో ఉండే వాటికి గ్రీన్ కలర్, అదే 20,000 అబోవ్ ఉండే వాటికి రెడ్ కలర్, అండ్ అట్లా ఆ కలర్స్ అప్లై చేయండి చాలు. ఓకేనా? మనకి చూద్దాం ఒకసారి సిలబస్ కాపీ. ఈవెంట్స్ గురించి ఇంతే అనమాట, అంతకుమించి ఇంకేం చేయం. ఈవెంట్స్ గురించి మన లాస్ట్లో వచ్చేసి ఒక ఈ కామర్స్ ప్రాజెక్ట్లో మనకు లాస్ట్లో మనకు కార్ట్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు మనం చేద్దాం. ఓకే సార్. మనకి నేను ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ 19 కాన్సెప్ట్లో అట్, ఇఫ్, అట్, ఫర్ అనేసి మనం యూజ్ చేస్తాం. అది ఇంకా యూజ్ చేయలేదు, ఇంకా నేను ఓల్డ్ మెథడ్స్ యూజ్ చేసింది ఇక్కడ. మనకి ఈ రెండు యూజ్ చేయలేదు, అట్, ఫర్, అట్, ఇఫ్. ఫస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ప్యారలల్ గా మనకు అప్లై చేసుకుందాం. ఇవి అదే కాన్సెప్ట్ మీద అప్లై చేద్దాం. ఓకే, మనకి అట్, ఇఫ్, అట్, ఎల్స్ కూడా ఉంది, మనకి ఎల్స్ కూడా ఉంది దీనికి. నెక్స్ట్ టెంప్లెట్ ఫార్మ్స్, ఎన్జీ మోడల్, రియాక్టివ్ ఫార్మ్స్, రిజిస్ట్రేషన్ లాగిన్ మీద ఫార్మ్ వ్యాలిడేషన్, ఏపీఐ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ గార్డ్స్, పైప్స్ కాన్సెప్ట్ మనకి చెప్పాం. కస్టమ్ పైప్స్ గురించి మనం లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ ఎన్జీ కంటైనర్ గురించి చూద్దాం, ఎన్టీ టెంప్లెట్, సో మళ్ళీ ఎన్జీఆర్ఎక్స్. నెక్స్ట్ మనకి అడ్వాన్స్ సర్వీస్, సిగ్నల్స్, లేజీ లోడింగ్, లైఫ్ సైకిల్ మెథడ్స్, మాడ్యూల్స్, ఇన్పుట్, ఈ కామర్స్ ప్రాజెక్ట్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఓకే సార్. సో ఇవన్నీ అయిపోయాయండి. ఇవి 2 days పడతాయి మనకు. 2 days అయిన తర్వాత మళ్ళీ మిగతాటి చూద్దాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం చేసిందే మెయిన్ లైవ్ అనమాట. అంటే రియల్ టైంలో ఎక్కువగా టేబుల్స్లో డేటాని మనం ఇలా ఫిల్టరింగ్ చేయడం కానీ, ఇలాంటి సార్టింగ్ చేయడం కానీ, ఇలా టేబుల్లో డేటాని రెండరింగ్ చేయడం కానీ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. మీకు ఎక్కడైనా కంపెనీస్కి టాస్క్ వెళ్ళినప్పుడు వీటి మీద ఎక్కువ ఉంటుంది వర్క్. బట్ ఇదేంటంటే ఏపీఐ ద్వారా వచ్చిన డేటాని టేబుల్లో డిస్ప్లే చేయమని చెప్తారు. ఇప్పుడు మనం అజంప్షన్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇదే డేటా మనకి ఏపీఐ ద్వారా వస్తుంది. ఆ ఏపీఐ ద్వారా వచ్చిన డేటాని ఇలా అజంప్షన్ చేసుకొని, అంటే వాటిని ఇక్కడ యూజ్ చేసుకొని మన టేబుల్లో ప్రింట్ చేస్తాం. దాన్ని బట్టి
మనకి ఫిల్టరు ప్లస్ సార్ట్ ఉంది కదా, సార్ట్ అయితే కంపల్సరీ 2 వాల్యూస్ పంపియాలా? కంపల్సరీ 2 వాల్యూస్ పాస్ చేయాలి. అంటే అది బిట్వీన్ ని చెక్ చేసేదానికి సార్ట్ యూస్ చేస్తామా? సార్ట్ మెథడ్ అనేది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లోకి ప్రింట్ చేయడానికి డేటాని. ఓకే. నెంబర్స్ ఉన్నాయి కదా మనకి, నెంబర్స్ ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లోకి ప్రింట్ చేయడానికి. ఓకే. సార్ట్ మెథడ్. నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ ని మనకు ఆల్ఫాబెట్స్ ఆర్డర్లోకి ప్రింట్ చేయడానికి. ఓకే. నేమ్స్ ని ఆల్ఫాబెట్స్ ఆర్డర్లోకి ప్రింట్ చేయడానికి, ABCD అదే ఆర్డర్లో వెళ్ళాలి అంటే, లేదా రివర్స్ ఆర్డర్లోకి ప్రింట్ చేయాలంటే సార్ట్ అనేసి యూజ్ చేస్తాం, అదేవిధంగా రివర్స్ అనేసి యూజ్ చేస్తాం. సార్ట్ రివర్స్, కానీ రివర్స్ సార్ట్ లేదు మనకి. బట్ ఎప్పుడైనా సార్టింగ్ మెథడ్ నెంబర్స్ ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లోకి ప్రింట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే. అంటే ఫిల్టర్ లకి కంపల్సరీ ఒక వేరియబుల్. ఫిల్టర్ అనేది ఏంటంటే మన కండిషన్, అంటే ఇంత లోపే ఉండాలి, ఇంత పైనే ఉండాలి, ఇంత బిట్వీన్ లోనే ఉండాలి అనేది ఫిల్టర్. అదే విధంగా నేమ్ వచ్చేసి ఇదే దాంతోనే మనకు మ్యాచ్ అవ్వాలి, ఇలాంటిది ఫిల్టర్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే సార్. ఓకే. అదే ఇక్కడ కండిషన్ కూడా చెక్ చేయొచ్చు మనం. ఇందాక మనకు చేసాం కదా, టైప్ ఈక్వల్ టు ఇలాగనేసి, అలా టైప్ అనేది దాంట్లో అంటే ఇఫ్ కండిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అవును. బట్ ఫిల్టర్ మెథడ్ అనేది మనకు నెంబర్స్ ని కోసమే ఎక్కువ యూజ్ చేసేది మనం. ఓకే.